దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ దేవుడు మనతో మంచి వాగ్దానము ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ విన్న వాక్యాలు మీరు అనేక మందికి పంపించండి. మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. మరి దేవుళ్ళలో మీరందరూ కూడా మంచిగా ఉన్నారు, మీ కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఉన్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మనం చూస్తే దేవుని యొక్క నామమందు భయభక్తులు గలవారికంట నీతి సూర్యుడు ఉదయిస్తాడంట. ఎవరికంట? దేవుని యందు భయముతో పాటు భక్తి కూడా కలిగి ఉండాలంట. భయము భక్తి రెండు కలిగి ఉండాలి. భయం లేకుండా నీకు భక్తి ఉందనుకోండి, దేవుళ్ళలో భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు. లేదు, భయమే ఉందనుకోండి, భక్తి ఎందుకు? జ్ఞానం ఇస్తుంది, జ్ఞానం ఉండదు. అలాగే దేవుడు అంటూ ఉన్నాడు, భయభక్తులు రెండు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్న వారికి, దేవుని నామమందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఏం చేస్తాడంట? ఉదయిస్తాడంట. సాధారణంగా మనం చూస్తే రాత్రంతా కూడా చీకట్లో ఉండి మనము కళ్ళు మూసుకు నిద్రపోతూ ఉంటాం. మనం ఎటువంటి పని చేయము. ఎప్పుడైతే ఉదయం రావగానే మనం ఎక్కడికి వెళ్ళాలి, మార్గం అంతా కనబడుతూ ఉంటుంది కదా, మనం ఏం చేయాలి అంటే కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎటు వెళ్ళాలన్నా సరే మంచిగా పనులు వేసడానికి మనకి ఎనర్జీ వస్తుంది, అవకాశం వస్తుంది. సేమ్ ఇంతేనండి మన జీవితంలో కూడా. చీకట్లో సాతాను యొక్క శోధనలో ఉన్నావనుకో, నీకు ఏం చేయాలో తెలీదు, నీ మార్గం ఎటు వెళ్తుందో తెలీదు, నీ గమ్యస్థానం ఏంటో తెలీదు, దేవుని యొక్క వాక్యం అంటే ఏంటో తెలీదు, ఏమీ తెలియదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ చీకటి బ్రతుకుల్లో ఉండి దేవుని ప్రార్థన చేసావనుకో, ప్రభువా నాకు వెలుగు దయచేయను, ఆయన సాతానిక శోధన నుంచి విడిపించు ప్రభువా, మనం ఎప్పుడైతే ఆ చీకట్లో ఉండి ప్రార్థన చేసామనుకో, దేవుడు ఖచ్చితంగా నీకు వెలుగును కనపరుస్తాడు. ఆ వెలుగు వచ్చినప్పుడు, ఆ చీకట్లో ఎప్పుడైతే వెలుగు వస్తుందో అప్పుడు మనకు అర్థమైంది, ఓహో మనం ఇప్పుడు దాకా చీకట్లో ఉన్నామా, ఇప్పుడు దాకా సాతానిక శోధనలో ఉన్నామా, వాము ఇంకోసారి సాతానిక శోధనలో మనము పడిపోకూడదు, దేవుని యొక్క మార్గం కనబడుతుంది చూసావా, ఆ మార్గంలో మనం వెళ్ళాలి అని ఎప్పుడైతే వెలుగు వచ్చినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది, ఏ మార్గం మంచిది, ఏ మార్గం చెడ్డది అనేది. వెలుగు రానంత వరకు చీకట్లో ఉంటాం కాబట్టి మనకేం అర్థం కాదు, దేవుడు అంటే అర్థం కాదు, దేవుని యొక్క అద్భుత కార్యాలు తెలియవు, దేవుని యొక్క గొప్పతనం తెలియదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు ఆ చీకట్లో భయభక్తులు కలిగి దేవుని యొక్క నామం ప్రార్థన చేస్తావు అనుకోండి, అప్పుడు దేవుడిని చేస్తాడు, నీతి సూర్యుడు వలె ఉదయించాడు, నీకు వెలుగునిస్తాడు. నీ జీవితంలో సూర్యుడు లాంటి వెలుగు నీకు ఇస్తాడు. ఇచ్చినప్పుడు నువ్వు దేవుళ్ళ ముందుకు వెళ్తూ ఉంటావు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక నీతి సూర్యుడిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఏమండి లోకమంతా చీకటితో పాపంతో ఉంటే వెలుగును దేవుడు పంపించాడు. ఆ వెలుగు ఎవరో కాదు, ఒక నీతి సూర్యుడిని దేవుడు పంపించాడు. ఆ నీతి సూర్యుడు ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభువారే మన జీవితాల్లోకి వచ్చాడు. ఆయన నువ్వు ఆహ్వానించాలి. ఈ రోజున నీ మనసులో నువ్వు ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నావు? ఈ లోక సంబంధమైనటువంటి డబ్బును ఆహ్వానిస్తూ ఉన్నావా, లేదా సంపదల్ని, ప్రాపర్టీస్ని, కార్స్ని కానీ, బైక్స్ని కానీ, ఇల్లు కానీ, ఐశ్వర్యాన్ని కానీ నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావా? అవన్నీ ఉంటే కనుక నీ చీకటి చీకటి బ్రతుకుగా ఉంటుంది నీ మనస్సు అంతా కూడా. నిజంగా మీకు కార్లు ఉన్నా సరే, ఇల్లు ఉన్నా సరే, డబ్బు ఉన్నా సరే, ప్రభువు లేకపోతే నీ జీవితంలో నీకేముంది? ఇంకా చెప్పండి, నీకేం లేదు. దేవుడు లేకపోతే నీ జీవితంలో నీకేం లేదు. అదే అంటూ ఉన్నాడు, ఆ నీతి సూర్యుడు ఉదయించాలి మన జీవితాల్లో కూడా. ఉదయించడం మాత్రమే ఆ దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన ఏ విధంగా ఈ లోకంలో భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆయన దేవుళ్ళు మన భయభక్తులు కలిగి ఉంటేనే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి, ఆయన ఎటువంటి మనిషి, ఆయన యొక్క మంచి గుణాలు ఏంటి, అవన్నీ కూడా మనకు తెలుస్తాయండి దేవుడి భయభక్తులు కలిగి ఉంటే. భయభక్తులు లేదనుకోండి, ఆయన కూడా మనతో పాటు సాధారణమైన మనిషే కదా చూస్తారు. ప్రియా దేవుడు జాగ్రత్తగా గమనించిన వాక్యాన్ని, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే కనుక నీతి సూర్యుని యొక్క జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఉదయిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే లోకంలో ఉన్నాడు,
స్త్రీ, రక్తస్రావం కలిగిన స్త్రీ దేవుని యొక్క ఆ యొక్క మీద వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఆమెకు స్వస్థత కలిగింది. అంత శక్తి ఉన్నది. ఆమె జీవితానికి వెలుగు వచ్చింది. అప్పుడు దాకా ఆమె జీవితంలో చీకటిగా ఉన్నది. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క వస్త్రం ముట్టుకుందో, విశ్వాసంతో ఆయన వస్త్రం ముట్టుకుందో ఆమె జీవితమే మారిపోయింది. అట్లా ఎంతోమంది జీవితాలు దేవుడు మార్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ప్రయాదేవుడు బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారి మాదిరి మనం తీసుకొని ఆయన ఎలాగైతే ఈ లోకంలో ఒక మంచిగా దేవుడు నడిచాడో అలాగే మనం ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు చాలామంది కూడా నమ్మరు యేసుక్రీస్తు మనుష్య కుమారుడు, చాలామంది నమ్మరు కదా. ఇప్పుడు కూడా కొంతమంది ఇస్రాయేల్ ప్రాంతంలో ఉండే వాళ్ళు నమ్మరు. మెస్సయ్య వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడంటే నమ్మరు కొంతమంది. మనం చూస్తే ఉదాహరణగా ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక చిన్న వాటర్ బాటిల్ మీరు తీసుకున్నారనుకోండి. ఆ వాటర్ బాటిల్లో సరే ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకున్నారనుకోండి. ఆ వాటర్ బాటిల్లో వాటర్ ఉంటుంది. ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ వాటర్ బాటిల్ నీళ్లు దీనిలో పోసారనుకోండి. అప్పుడు ఏమవుతూ ఉంటుంది అంటే కనుక ఈ మనం చూస్తున్నటువంటి రూపం వేరు. ఇది బాటిల్, ఇది గ్లాసు. ఇది చూస్తున్నటువంటి రూపం వేరు. అయితే దానిలో ఉండేది వాటర్ ఒకటే కదా. చెప్పండి, దీనిలో ఉన్న వాటర్ దీనిలో కూడా ఉన్నది కదా. ఇప్పుడు నేను ఈ బాటిల్లో ఉండే వాటర్ నేను టేస్ట్ చేశాను అనుకో, అలానే ఈ గ్లాస్లో ఉండే వాటర్ రెండు టేస్ట్ చేశాను అనుకో, రెండు ఒకేలాగా ఉంటాయా డిఫరెంట్గా ఉంటాయి? చెప్పండి, ఒకేలాగే ఉంటాయి కదా. కాబట్టి దేవుడు కూడా అంతే. ఇది యెహోవా తండ్రి అనుకోండి, ఇది యేసుక్రీస్తు ప్రభువారు అనుకోండి గ్లాసు. ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటాం పైన రూపాలు ఇద్దరికీ డిఫరెంట్గా ఉంటాయి, కానీ లోపల ఆత్మ ఒకటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మే ఇద్దరిలో కూడా. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని రుచి చూస్తారో ఆటోమేటిక్గా ఎవరు రుచి చూసినట్టుగా? యెహోవాని కూడా రుచి చూసినట్టుగానే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిది ఇప్పుడు ఈ గ్లాసులో ఉంటే నేను తాగాను వాటర్, ఈ గ్లాసులో ఉంటే నేను తాగాను అనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని నేను తెలుసుకున్నాను. ఇంకా తండ్రి ఎవరు తెలుసుకోవటం ఉందా? చెప్పండి, తండ్రి ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారిలో ఏవైతే పరిశుద్ధాత్మ ఉన్నదో, ఏదైతే వాటర్ ఉన్నదో అదంతా కూడా యెహోవాలో కూడా ఆ వాటర్ ఉన్నది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఉన్నది. కాబట్టి మనము దేవుడు రుచి చూసి ఎరిగినప్పుడు ఇద్దరు ఒకేలాగా కనబడతారు, యెహోవా తండ్రి అని యేసుక్రీస్తు ప్రభువారు కదండి. అలాగా మన జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలి. భయభక్తులు కలిగిన వాళ్ళకన్నా దేవుడు నీతి సూర్యుడిలాగా ఉదయిస్తారంట. వాళ్ళు ఏం చేస్తారంటండి? సంతోషంతో గంతులు వేస్తారంట. సంతోషం వస్తుంది వాళ్ళ జీవితంలో. నిజంగా దేవుడు ఉంటే సంతోషం ఉంటుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే దేవుడు ఉంటే నీకు సంతోషం వస్తుంది. కాబట్టి ప్రియ దేవుడు అలాగా భయభక్తులు కలిగి దేవుడిలో ముందుకు వెళ్దాం. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.